విషయాన్ని కొద్ది సమయం మనం నేర్చుకుందాం. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నాము. మన పాఠ్యాంశంలోకి మనం వచ్చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము 27వ వచనంలో ఉన్నాము. గడిచినటువంటి మరి రోజుల్లో మనము సహోదరుని మీద మనం మాట్లాడుకున్నాం. సహోదరులు ఏ విధంగా ఉండాలి, సహోదరుల కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ సమయంలో 27వ వచనం చూసినట్లయితే 27వ వచనం నుంచి మనము 30వ వచనం వరకు ఈ వారం ఈ దినం మనం నేర్చుకుందాం. 27వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిందేమనగా, ఇంకా సహోదరులు ఎవరో మ్యూట్ లో లేరు చూడండి ఒకసారి. అందరూ సహోదరులు మ్యూట్ లోకి వచ్చేయండి, శబ్దం వస్తుంది. ఓకే. నేను మీతో చెప్పిందేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. కాబట్టి ఇక్కడ చదివినట్లయితే ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 30వ వచనం వరకు మనకి ఇక్కడ వ్యభిచారం గురించి మాట్లాడుతూ, ఒక స్త్రీని మోహపు చూపుతూ చూస్తేనే అతను తన హృదయం అందు వ్యభిచారం చేసిన వాడు అవుతాడని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేసిన విధానాన్ని మనం జ్ఞాపకం. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దానికి బదులు మన చెయ్యి కానీ మన కన్ను కానీ తీసివేసి, అయితే మన ఈ అవయవంలో ఏదైనా సరే తీసివేయటం ప్రయోజనకరమని ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి మనము ఈ నేర్చుకునే పాఠ్యాంశం ఏంటంటే, ఇక్కడ వ్యభిచారం కోసం ఇక్కడ మాట్లాడబడింది. కాబట్టి ఈ వ్యభిచారమైనటువంటి భయంకరమైన పాపం కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. బైబిల్లో చెప్పబడినటువంటి పాపాల్లో ఘోరమైన పాపము లేదంటే అతి భయంకరమైన పాపంగా దీన్ని ఈ వ్యభిచారాన్ని మనకి బైబిల్లో చూపినట్లుగా మనం చూడగలం. దీన్ని మనం వ్యభిచారాన్ని మనం గమనించినట్లయితే ఈ పాపాన్ని ఈ లోకము కూడా దీన్ని భయంకరమైన పాపంగానే దీన్ని చూస్తున్నారని మనం చెప్పవచ్చు. బైబిల్లోనే మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా ఇది అనేకమైనటువంటి మరి పాపక్రియలకు లేదంటే నాశనానికి కారణమైనటువంటి పాపంగా దీన్ని లోకంలో కూడా మనం చూడొచ్చు. అయితే దీనిలోని ఈ పాపంలో పడిన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో ఈ లోకంలో మనం చూసినట్లయితే, వారు ఈ వ్యభిచారమైనటువంటి పాపంలో పడిన వారు వాయు వరుసలు మరచి తప్పు చేయడానికి వెనుకాడరని మనకి అయిపోవచ్చు. ఎవరైతే ఈ పాపంలో ఉన్నారో వారికి వాయు వరుసలు కూడా మరచిపోయి ఈ పాపాన్ని చేస్తారని మనకి తెలియజేయబడుతుంది. అలా కాకుండా దీనికి ప్రధానంగా బైబిల్లో కొన్ని అర్థాలు రాయబడ్డాయి. ఏంటంటే, వ్యభిచారాన్ని అది అభిచారము అని, అలాగే జారత్వం అని, అలాగే అపవిత్రత లేదంటే అపవిత్రపరచబడుట, లేక మోహపు చూపు, లేదంటే వివాహేతర సంబంధము, లేదంటే తనది కాని దానిని కోరుకొనుట. దీన్ని వ్యభిచారాన్ని మనకి కొన్ని రకాలైనటువంటి మాటలతో ఇక్కడ పరిగణించబడినట్టుగా బైబిల్లోను మనం చూస్తాము. ఏంటంటే దీన్ని అభిచారం అని, జారత్వం అని, అపవిత్రత అని, అలాగే మోహపు చూపని, వివాహేతర సంబంధం అని, అలాగే తనది కాని దాన్ని కోరుకోవడం. దీన్ని ఈ బైబిల్లోని అనేక రకాల అర్థాలు ఇచ్చేవాటి కాబట్టి చూడగలం. ఇంకా మనం చూసినట్లయితే దీన్ని వివాహిత లేదా అవివాహిత పురుషుడు, అంటే పెండ్లి అయినవాడు లేదంటే పెండ్లి కాని పురుషుడు లేదా పెండ్లి కాని స్త్రీ, వివాహిత స్త్రీతో అంటే పెండ్లైన స్త్రీతో, పెండ్లి కాని పురుషుడు పెండ్లైన స్త్రీతో కానీ, అయితే పెండ్లైన పురుషుడు పెండ్లి కాని స్త్రీతో అవ్వచ్చు.
ఏదైనా సరే ఈ లైంగిక సంబంధాన్ని పెట్టుకోవడాన్ని దీన్ని ఒక వ్యభిచారంగా దీన్ని పేర్కొనబడింది. అయితే దీన్ని చూసినట్లయితే నిర్గమాకాండము 20 అధ్యాయం 14 మనం చూస్తే దేవుడు వ్యభిచారం చేయవద్దని, వ్యభిచారాన్ని దేవుని దృష్టిలో ఘోరమైన పాపంగా ఎంచబడినట్లుగా మనం చూడగలం. బైబిల్లో ఈ పదము లైంగిక పాపానికి మాత్రమే కాదు కానీ ఇది దేవుని విడిచిపెట్టినట్టు అన్య దేవతలను ఆరాధించడానికి కూడా దీన్ని ఆధ్యాత్మిక పాపంగా దీన్ని పరిగణించబడింది. అంటే ఏంటంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి నీవు సృష్టిని పూజించడం, సృష్టిలోని వస్తువులను లేదా సృష్టిలోని మనుష్యులను లేదా సృష్టిలోని చెట్లను లేదంటే సృష్టిలోని రాళ్లను పూజించడానికి కూడా దీన్ని కూడా ఒక విగ్రహారాధనని కూడా దేవుడు వ్యభిచారంగా దీన్ని పోల్చినట్టుగా మనకి బైబిల్లో చెప్పబడింది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఈ పాపాన్ని మాత్రం మానలేని పరిస్థితి, లేదంటే విడిచిపెట్టలేని పరిస్థితులు అనేక మంది మనకి లోకంలో మనకి కనిపిస్తారు. ఉన్నటువంటి పాపాల్లో ఈ పాపాన్ని మనుషులు విడిచిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో దీనికోసం ప్రాణాలైనటువంటి ఇచ్చేటువంటి మనుషులతో ప్రాణాలు తీసేటువంటి మనుషులు కూడా అనేక మందిని మనం ఈ లోకంలో చూడగలం. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పాపం చేయడానికి స్త్రీ అయితే భర్తను చంపేస్తుంది, భర్త అయితే భార్యని చంపేస్తున్నాడు, లేదంటే బంధువులను చంపేస్తున్నారు, లేదంటే చిన్నపిల్లల్ని కూడా ఈ లోకంలో అనేక మంది చిన్నపిల్లలను కూడా చంపేస్తున్నారు. దీనికి వయసు అనేటువంటి భేదం లేనటువంటి పరిస్థితుల్లో ఈ పాపాన్ని మనుషులు జరిగిస్తున్నారు. కాబట్టి దేవుడు ఈ పాపాన్ని చేయకూడదని, ఈ పాపం నుంచి తొలగిన వాడు దేవునిలో జీవించగలడని తెలియజేయడం జరిగింది. అలాగే దేవునిలో జీవించిన వారు ఈ పాపాన్ని చేయకుండా ఉండగలుగుతారని కూడా మనకి బైబిల్ తెలియజేయబడింది. మనము బైబిల్ నుంచి మనం చూసినట్లయితే నిర్గమాకాండము 20 అధ్యాయం 14 ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ ఈ మాట వ్రాయబడింది. చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 20 అధ్యాయం 14 చదువుతున్నాను చూడండి. నీ దేవుడైన యెహోవా 12 చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చెప్పుకుంటూ వచ్చి నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు. చూసని చెప్పాడు చూడండి. ఇక్కడ నరహత్య, వ్యభిచారం అంటే నరహత్య ఎంత ఘోరమైన పాపమో వ్యభిచారం అంత ఘోరమైన పాపం తెలియజేస్తున్నాడు ఇక్కడ. అలాగే దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఇక్కడే వస్తుంది ప్రాబ్లం. జాగ్రత్తగా ఈ మాటలు విన్నట్లయితే నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఆశ, ఎప్పుడైతే నీ పొరుగువాని వస్తువును ఆశించావో నువ్వు పాపంలో పడే అవకాశం. నీ పొరుగువాని భార్యను ఎప్పుడైతే ఆశించావో, లేకపోతే నీ పొరుగువాని దాసుని కానీ నీ పొరుగువాని దాసిని కానీ అతని ఎద్దునైనా కానీ గాడిదని కానీ దేన్నైనా సరే ఆశిస్తే పాపంలో పడే అవకాశం ఉందని తెలియచేయడం కోసం ఇక్కడ మనకి ఈ వచనం రాయబడింది. కాబట్టి వ్యభిచారం అనేది చేయకూడదని దేవుడు మొట్టమొదట స్టార్టింగ్ లో పాత నిబంధనలో మొదటి నుంచి కూడా ఆయన ఈ విషయాన్ని తెలియజేసినట్లుగా మనకి తెలుస్తుంది. కాబట్టి బైబిల్లో నుంచి కొందరిని మనం చూసినప్పుడు వాళ్ళు ఈ పొరపాటు చేయడం వల్ల, ఈ పాపం చేయడం వల్ల వారు ఎంత నష్టపోయారు, వారి జీవితాలు ఏ విధంగా నాశనం అయ్యాయి అన్న విషయాలను కూడా మనం తెలుసుకుంటే బైబిల్లో కొంతమంది ఈ పాపం చేసిన వాళ్ళని మనం చూద్దాం. ఉదాహరణకి మనం చూసినట్లయితే మనకి అయితే ముందుగా మనం దావీదును చూద్దాం. దావీదును చూసుకొని తర్వాత సంసోను దగ్గరికి కూడా వెళ్దాం. దావీదును మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2-5 మనం చదువుదాం. చూడండి ఒకసారి. ఇక్కడ దావీదు మహారాజు, చాలా గొప్పవాడు. రాజులకి ఒక అవకాశం ఉంది. ఏంటంటే రాజులకి ఎంతమందినైనా వివాహం అంటే పెళ్లి కాని యువతులను ఎంతమందినైనా వివాహం చేసుకునే అవకాశం ఆనాటి కాలంలో ఉంది. అయితే పెళ్లి అయినటువంటి స్త్రీని మాత్రం చేసుకునే అవకాశం రాజుకు కూడా లేదు.
అది బైబిలు చెప్పబడింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు రాజు విషయంలో ఏం జరిగిందంటే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఆహ్, 2 నుంచి నేను చదువుతున్నాను చూడండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2 నుంచి చదువుతున్నాను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఎందుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హెత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బత్షెబ అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరల వచ్చునని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు ఆ, ఆ, చూసినటువంటి స్త్రీ ఎవరండి? బత్షెబ. ఈ ఆల్రెడీ వివాహమైనటువంటి స్త్రీ. వివాహమైనటువంటి స్త్రీని దావీదు చూచి మేడ మీద నుంచి చూచి స్నానం చేస్తున్నప్పుడు అతను ఏం చేశాడండి? తీసుకొని వచ్చి ఆమెతో పాపం చేసినట్లుగా మనం చూడగలుగుతాం. దీనివల్ల ఏం జరిగిందంటే ఒక పొరపాటు చేయడం వల్ల అనేక పొరపాట్లకు దారితీసే అవకాశం కనబడింది. ఎప్పుడైతే బత్షెబాను తీసుకొచ్చి వేరే ఒకరి భార్యను తీసుకొచ్చిన దావీదు ఇతను బత్షెబాను కోరుకోవడం వల్ల అతని భర్తను కూడా అతని ఎవరో బత్షెబా భర్తను ఉరియాను చంపడానికి ఆలోచన చేశాడు. యుద్ధంలో ముందు పెట్టి యూరియాని అంటే కథ అంతా మీకు చెప్పట్లేదు కానీ మనకు టైం లేదు కాబట్టి సింపుల్ గా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి యుద్ధంలో అతను ముందు పెట్టి అతని భర్తను ఎవరి భర్తను బత్షెబా యొక్క భర్తను చంపించినట్టుగా మనం చూస్తాం. అంటే ఒక పాపానికి మరి ఒక పాపం ఇక్కడ కోటు కట్టుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అలాగే లోకంలో ఉన్నట్టుగా మనం చూడగలం. దాని వలన దావీదు ఏం కోల్పోయాడు? దావీదు తన కుమారుని కోల్పోయాడు. అదేవిధంగా అనేకమైనటువంటి బాధలు అతను అనుభవించినట్టు కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ దురాశ ఏం చేసిందంటే ఆశ పడడం వల్ల దావీదు తనను ఎన్నో బాధలు పడినట్టుగా మనం చూడగలం. అలాగే రెండవదిగా మనం చూస్తే మనకి ఎవరు కనిపిస్తారండి? సంసోను కనిపిస్తాడు. సంసోను మహాబలవంతుడు. మహాబలవంతుడైనటువంటి సంసోను ఏం చేశాడండి? చూద్దాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి సంసోను మనకి కనిపిస్తాడు. ఎవరైనా తీసినట్లయితే చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. చూసారండి, ఇక్కడ సంసోను ఎంతో బలవంతుడు. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. అక్కడ ఫిలిష్తీయులని అనేక సార్లు జయించినట్టుగా మనం చూస్తాము. కాబట్టి సంసోను దవడ ఎముకతో 1000 మందిని చంపినట్టుగా కూడా మనం చూస్తాము. అంతటి బలవంతుడైన సంసోను దెలీలా అనేటువంటి స్త్రీ అంటే ఒక వేశ్యతో సాంగత్యం ఏర్పరచుకొని తన బలాన్ని అంతటిని పోగొట్టుకున్నాడు. తను తన తర్వాత ఏం జరిగిందంటే అతను అలా చేయడం వల్ల అతనికి ఉన్నటువంటి బలవంతం పోయింది. తర్వాత అతని కళ్ళు ఊడబీకి అతన్ని అక్కడ సంఖ్యలతో బంధించినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఈ ఈ యొక్క ఘోరమైనటువంటి పాపంలో ఎవరైతే అడుగు పెడతారో వారికి నష్టమే కలుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి లాభం కూడా కలగదు. క్షణికమైనటువంటి ఈ దురాశకు ఎవరైతే వెళ్ళారో ఆ క్షణికమైనటువంటి దురాశ వలన అతను నష్టపోతున్నాడు, అతని భార్య నష్టపోతుంది, అతని కుటుంబం నష్టపోతుంది. అదే విధంగా అతని వలన ఆ పాపం వలన అనేక మందికి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబాల మధ్య ఇటువంటి ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఈ సంసోన్ చేసినటువంటి పొరపాటు వలన అక్కడ ఏమైందంటే అతనికి నష్టం కలిగింది, అతని కుటుంబానికి నష్టం కలిగింది. తర్వాత దేవునిలోంచి అతను తొలగిపోయినటువంటి విధానం కూడా మనం చూడగలం. కాబట్టి మనము ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఎవరు కనిపిస్తారంటే మనకి యోసేపు కనిపిస్తాడు. యోసేపు ఈ పాపంలో నుంచి దూరంగా పారిపోవడం వలన అతను గొప్పవాడైనట్టుగా మనం చూడగలం. ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మనకి బైబిల్లో యోసేపు మనకు కనిపిస్తాడు. ఇలాంటి పాపంలో ఇరుక్కున్న వారు బైబిల్లో ఇంకా చాలా మందే ఉన్నారు కానీ మనకు సమయం లేదు కాబట్టి మనము త్వరగా ముందుకు వెళ్దాం. అయితే ఆదికాండం 39వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ
ఏడో వచనం మనం చూస్తే అటు తరువాత అతని కొంచెం పైనుంచి చదువుదాం 6 నుంచి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడు సుందరుడనయుండును. ఏమేనాడండి? అందుకే బైబిల్‌లో అంటాడు, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థం అనే మాట బైబిల్‌లో మనకు ఉపయోగించబడింది. అందం వలనే, సౌందర్యం వలనే ఈ లోకంలో అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చుట కూడా మనం చూడగలం. ఇక్కడ యోసేపు బహు సుందరుడును, రూపవంతుడు అయడం వలన ఏం జరిగిందని ఇక్కడ, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను గదా! నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, చూసారండి ఏమన్నాడు ఇక్కడ? కాబట్టి అతని భార్యనంటే నిన్ను తప్ప నాకు దేనిని నాకు అప్పగించలేదు. సమస్తాన్ని అప్పగించాడు. కానీ నిన్ను నిన్ను మాత్రం నాకు అప్పగించలేదని చెప్పి ఇక్కడ ఏమన్నాడంటే, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్యతో అనెను. కానీ ఇలాగా అతను చెప్పి యోసేపు ఆమెకు దూరంగా పారిపోయినట్లు ఇక్కడ మనం చూడగలం. అయితే ఆ విధంగా అతను పారిపోవడం వల్ల ఏం జరిగిందంటే, తర్వాత అతను గొప్ప యజమానిగా ఎదిగినట్లుగా మనం చూస్తాము. ఆ యొక్క రాజ్యానికి లేకపోతే ఆ ప్రాంతానికి గొప్ప నాయకుడిగా, మరి అనేక మందికి ఉపయోగకారిగా అతను మారినట్టుగా మనం చూడగలం. కాబట్టి పాపానికి దూరంగా పారిపోయిన వ్యక్తులు ఈ లోకంలో, ఈ యొక్క ఘోరమైన పాపానికి దూరంగా పారిపోయిన వ్యక్తులు అనేక మంది ఈ లోకంలో గొప్ప వాళ్ళైనట్టుగా మనం చూడగలం. ఇంకా మనం ముందుకి మనం సాగినట్లయితే ఆ యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఆమెకు 5గురు పెనిమిట్లు ఉన్నారని ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినట్టు మనం చూస్తాం. ఒకసారి దాన్ని చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ వచనాన్ని ఎందుకు నేను చూపిస్తున్నానంటే, ఈ లోకంలో బహుభార్యత్వము లేదంటే బహుమంది స్త్రీలను వివాహం చేసుకున్న వాళ్ళని చూడగలం మనం. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ 15 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ స్త్రీ ఆయనతో చూచి ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లును చేదుకొనుట కింద దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని చెప్పాను. అడుగుగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాడు. ఏం చెప్పాడండి? నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని చెప్పినప్పుడు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5గురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించున్నాను అని చెప్పి. ఇక్కడ చూసినట్లయితే అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో లోకంలో అప్పటి మనుషులు ఉన్నట్టుగా మనం చూడగలం. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆమెను మార్చడానికి, లేకపోతే ఆయనకు జీవజలం ఇవ్వడానికి అక్కడికి వచ్చినట్టుగా మనం చూడగలం. కానీ ఆనాటి కాలంలో మనుషులు ఏ విధంగా ఉన్నారని మనం చూసినట్లయితే బహుభార్యత్వము, లేకపోతే బహుమంది పురుషుల్ని స్త్రీలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. మనకి బైబిల్లో మనకి సొలొమోను గారిని మనం చూసినట్లయితే ఆయన ఒక ప్రత్యేక, ఒకసారి ఆయన చూద్దాము. సొలొమోను మహారాజు గారు కూడా అనేక మంది భార్యలను చేసుకున్నట్టుగా మనం చూడగలం. ఒకసారి బైబిల్లో మనం చూసినట్లయితే రాజుల గ్రంథము 11వ అధ్యాయం మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ సొలొమోను గారికి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది ఉపపత్నున్నారో మనం చూసినట్లయితే మనకి నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. కామారు 2వ వచనం నుంచి మనం చదివినట్లయితే 2వ వచనం మొదటి నుంచి చదువుతాను. మోయాబీలు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల చుట్టూ త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చున్నాడు. చూసారండి?
ఇక్కడ విగ్రహారాధనకు సంబంధించిన వంటి వ్యక్తులు మనం చూసినట్లయితే మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, ఎత్తీయులు వీరందరూ కూడా విగ్రహాలను పూజించేవారు, దేవతలను పూజించేవాళ్ళు. కాబట్టి వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సహవాసం చేయొద్దు అని ఇక్కడ దేవుడు ముందుగానే చెప్పాడు. అయితే ఇక్కడ సొలొమోను ఏం చేశాడు చూడండి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతమంది అండి భార్యలు ఉన్నారు ఇక్కడ సొలొమోనుకి? 700 మంది భార్యలు ఉన్నారట, 300 మంది ఉపపత్నులు ఉండిరిక. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. చూసారండి, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే 700 మంది భార్యలని సొలొమోను ఏం చేసుకుంటాడు, 300 మంది ఉపపత్నులు సొలొమోను ఏం చేసుకుంటాడండి? అంటే ఎంతమంది ఉందంటే ఉపయోగం ఉందా అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఈ బహుభార్యత్వం చేసుకోవడం వల్ల సొలొమోను ఏమయ్యాడండి? ఎంత గొప్ప మహారాజు, ఎంత గొప్ప జ్ఞానవంతుడు, ఎంత గొప్ప తెలివైనవాడు. దేవుడిని నీకు ఏం కావాలి అని అడిగితే నాకు ఏమి వద్దు ప్రభువా, నాకు ఈ ఈ ప్రజలను పరిపాలించే జ్ఞానం ఇవ్వు ప్రభువా అనేటువంటి గొప్ప మహారాజు అయినటువంటి దేవునితోనే ఇతను ఏమన్నాడండి? సొలొమోను అంత జ్ఞానవంతుడు లేడని చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఏం చేశాడండి? ఈ వేరే వేరే జాతులుగా స్త్రీలను, మోయాబీలను, ఎదోమీయులు స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే అతన్ని దైవభక్తిలో నుంచి విగ్రహారాధన వైపు తిప్పివేశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే సొలొమోను చూడండి 4వ వచనంలో అంటాడు, అతని భార్యలు అతని హృదయం తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఈ పొరపాటు చేయడం వల్ల ఏమైందంటే విగ్రహాలు దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరిగిపోయినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసయ్య కాలంలో, యేసుప్రభు వారి కాలంలోనే పరిసయ్యులు వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి అక్కడ ఏం చేద్దామని చెప్పేసి అడుగుతారు. చూద్దాం ఒకసారి ఆ విషయాన్ని. చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ఆ విషయం మనకు కనిపిస్తుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుంచి చూసినట్లయితే శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు, ఇంకా ఎక్కడో శబ్దం వస్తుంది చూడండి, ఒకసారి అందరూ మ్యూట్లోకి వచ్చేయండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ను అడిగిరి. చూసారండి, అంటే నీవేం చెప్తున్నావు? ఇక్కడ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, మంచిదే, బాగానే ఉంది. మరి వ్యభిచారంలో పట్టబడిన పురుషుని ఎందుకు తీసుకురాలేదు? ఇక్కడ ఒకసారి ఆలోచన చేసినట్లయితే మీ లోకంలో స్త్రీలను మాత్రమే వ్యభిచారులని మనకి లోకంలో చూపిస్తారు, కానీ పురుషులను ఎందుకు చూపించరు? మరి పురుషులు మరి పాపం చేయట్లేదా? పురుషులు ఆ యొక్క పాపకార్యంలో పాల్గొనట్లేదా? కానీ ఎక్కడైనా చూసినట్లయితే స్త్రీలను తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొస్తారు ఎంతో మందిని. పురుషులు మాత్రం ఎవరో ఒకరిని తీసుకుని అరెస్ట్ చేస్తారు. మరి మిగిలిన అందరూ ఏమవుతారు? కాబట్టి ఈ యొక్క పాపం చేసిన వారు పురుషుడు ఆ శిక్షార్హుడే, స్త్రీ కూడా శిక్షార్హురాలే. ఇద్దరు కూడా కలిపే కదా పాపం చేస్తారు. కానీ ఇక్కడ స్త్రీని తీసుకొచ్చారు. సరే చూద్దాం, స్త్రీని తీసుకొచ్చి ఏమంటున్నారు? పురుషుని తీసుకురాలేదు. అయితే ఈవిడ పట్టబడింది కాబట్టి ఈవిడ ఏం చేద్దాం? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారం చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపమంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామని తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ చూద్దాము, కింద 6వ వచనంలో ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించడానికి ఇలాగని అడిగారు. అయితే యేసు వంగి నేల మీద ఏమో రాయిచుండెను. వారు ఆయన వదల అడుగుచుండగా ఆయన తల ఎత్తి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవాలని చెప్పి మరలా ఆయన కిందకి ఉన్నట్టు చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే
పాపం చేయలేనటువంటి మానవుడు అనేవాడు ఎవరు లేకపోవచ్చు, భూమి మీద ఎవరు ఉండరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ యేసుప్రభువు వారు మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు ఈ స్త్రీ మీద రాయి వేయమని చెప్పినప్పుడు అక్కడ ఎవరు కూడా లేనట్టుగా మనం చూస్తాం. అంటే అర్థం ఏంటి, వారు కూడా పొరపాటు చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయాన్ని, ఇక్కడ వ్యభిచారం చేసిన స్త్రీని గురించి చెప్పడం కోసం ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను. అయితే కొంచెం ముందుకెళ్తే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఘోరమైనటువంటి పాపాన్ని ఇక్కడ మనం బైబిల్లో మనం చూడగలం. పాపాలు చూపించడానికి నేను ఈ వాక్యాలు చెప్పట్లేదు కానీ, పాపము గురించి అంటే పాపము గురించి తెలుసుకొని ఆ పాపము చేయడం వల్ల వారు నష్టపోయిన విధానాన్ని మనం తెలుసుకోవాలనే విషయం కోసం నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, మీలో అంటే ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసాము, సంఘంలో జరుగుతుంది. ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పాపాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేశారు. చూద్దాం ఒకసారి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులోనైనా జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఎలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అని చెప్పారు. పాపం చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఉప్పొంగిపోతారు, ఉప్పొంగు జీవిస్తారు వాళ్ళు. అందుకే ఇక్కడ ఆ మాట ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. నేను దేహ విషయమే దూరంగా ఉన్నను, ఆత్మ విషయమే సమీపంగా ఉండి మీతో కూడా ఉన్నట్టుగానే ఇట్టి కార్యం ఎలాగూ చేసిన వారిని గురించి ఇదివరకే నేను మీకు తీర్చి ఉన్నాను. కాబట్టి ఇలాంటి వారిని ఇంకా మీరు సంఘంలో ఎలా ఉంచుకున్నారు అంటాడు అక్కడ. అంటే పాపం చేసిన వాడిని ఎప్పుడు కూడా ఏం చేయమని చెప్తున్నాడు, దూరంగా పెట్టమని చెప్తున్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడో చూడండి, 3వ వచనంలో అంటాడు పైన, ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అంటాడు. అంటే ఇక్కడ ఆ మాట డైరెక్ట్ గా ఉపయోగించబడింది. తప్పు చేసిన వారు, పాపం చేసిన వారికి మనం దూరంగా ఉండాలి, లేదంటే వారిని దూరంగా మనం పంపేయాలనే విషయాన్ని ఇక్కడ చూసినట్టుగా మనం చెప్పగలం. కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి విధానం చూసినట్లయితే ఇలాంటి పాపంలో ఉన్నవారు, లేకపోతే ఈ పాపం చేసిన వారిని దేవుడు వారిని మారమని చెప్తున్నాడు, లేకపోతే వారికి శిక్ష ఉందని మనకి తెలియజేస్తున్నాడు. బైబిల్ నుంచి మనం చూసినట్లయితే లేవి కాండము 20వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం ఒకసారి. లేవి కాండము 20వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే పరుని భార్యతో, చూడండి ఇక్కడ, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారికునికి మరణశిక్ష విధింపవలెను. డైరెక్ట్గా ఇక్కడ వ్రాయబడింది. ఇలాంటి పాపం చేసిన వాడికి పాత నిబంధనలో ఏముందండి, వెంటనే మరణశిక్ష లేదా రాళ్లతో కొట్టి చంపేయడం, వెంటనే అక్కడే చంపేయడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే పరుని భార్యతో ఎవరైతే విచరించారో, లేకపోతే వారి వైపు చూడటం జరిగిందో వారికి మరణశిక్ష విధించబడను. తన తండ్రి భార్యతో సైనించువాడు తన తండ్రి మానచదనం తీసును, వారిద్దరికీ మరణశిక్ష విధింపబడను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో సైనించిన వారిద్దరికి మరణశిక్ష విధింపబడను. వారు వరుసలు తప్పారు, వరుసలు తప్పారు, వారి ప్రాణాపరాధము వారి మీద నుండును. కాబట్టి ఒకడు స్త్రీతో సైనించినట్లు పురుషునితో సైనించిన వారిద్దరూ కూడా ఏ క్రియ చేశారు కాబట్టి వారికి మరణశిక్ష విధింపవలను. తమ శిక్షకు తామే కారకుడు. కాబట్టి ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకునేలా ఆ దుష్కామ ప్రవర్తన మీ మధ్యన ఉండకుండా వారిని అగ్నితో కాల్చవలెను. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ పాపం చేసినటువంటి మనుషులు, లేకపోతే వ్యభిచారంతో కూడినటువంటి మనుషులు దేవుడు ఏం చెప్తున్నాయండి, వారికి మరణశిక్ష విధించవలను, లేకపోతే వాళ్ళని పూర్తిగా కాల్చేయండి, లేకపోతే పూర్తిగా వాళ్ళని రాళ్లతో కొట్టేయండి అని చెప్పినట్టుగా మనం చూడగలం. అయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ ఈ వ్యభిచారం చేసేటువంటి స్త్రీలు లేకపోతే పురుషులు వారు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మనుషులను వాళ్ళు ప్రేరేపిస్తారు ఈ పాపంలోనికి అనే విషయాలని ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం
చూసినట్లే ఐదో అధ్యాయం అండి. ఐదో అధ్యాయాన్ని ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఐదో అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఏం రాయబడిందంటే స్త్రీలు లేదా పురుషులు ఏ విధమైనటువంటి స్థితిలో వాళ్ళు ఈ యొక్క పాపంలో ఉంటారో మనకు తెలియజేయబడింది. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము మునిసి పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. ఇక్కడ చూసినట్లయితే జారస్త్రీ పెదవుల నుండి ఏమవుతుంది? తేనె కారును అని చెప్పాడు ఇక్కడ. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయను. ఏమవుతుందండి? జారస్త్రీ వెనకాల వెళ్ళిన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరణానికి దిగుటకు దారి తీయను. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిట దగ్గరికి వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. చూసారండి ఏమవుతుందండి? నీ ఆస్తి అంతా పోద్ది, నీ బలం అంతా పోద్ది, నీ యొక్క కష్టార్జితం అంతా కూడా పోద్ది. జారస్త్రీకి వెళ్ళినటువంటి పరిస్థితి చూడండి. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేతిని, నా హృదయము గద్దె ఎట్లు తునీకరించు. చివరికి ఏమవుతుంది? నీ యొక్క శరీరం యొక్క బలం, నీ మాంసము నీ శరీరం ఏమవుతుంది? క్షీణించిపోద్దని చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు చూడండి ఏమన్నాడు? నా హృదయము అయ్యో ఉపదేశమును ఎట్లు తోసివేశాను అంటే బోధకులు చెప్పిన మాట ఎప్పుడు వినకపోతుని, లేకపోతే దేవుని వాక్యాలు నేర్చుకుని వాటిని గైకొనలేకపోయాను. నా హృదయం గద్దింపును నా హృదయం ఎప్పటికప్పుడు మన హృదయం ఏం చేస్తుందండి? పాపం చేసే వ్యక్తిని గద్దిస్తుంది. కానీ హృదయపు గద్దింపును కూడా మనం వినకుండా వినిపోతాం అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నా బోధకుల మాట నేను వినకపోతుని, చూసారండి, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టమునకు లోపట కొంచెమే ఎడమాయను. ఇక్కడ ఒక మంచి మాట చూడండి. కింద మన 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వాక్యాలు తప్పనిసరిగా అర్థం కావాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుమన్నాడు. అంటే అర్థం ఏంటి? నీ భార్య దగ్గరే నువ్వు సంసారం చేయాలని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. నీ సొంత కుండలో నీళ్లు పానం చేయమంటాడు. నీ సొంత బావిలో జలం తాగమంటాడు. నీ ఓటలు బయటకు చెదిరిపోదగున, వీధుల్లో అవి నీటి కాలువగా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఓట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వల్ల నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీ వేల బద్ధుడివై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీ వేల కౌగిలించుకుందువు. నరుని మార్గము యెహోవా ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే, ప్రజలు ఇలాంటి పాపంలో పడడం వలన అనేక మంది నష్టపోయినట్టుగా మనం చూస్తామని అనే విషయాన్ని మనకి అర్థమవుతుంది. మన సమయం ఎంత అవుతుంది? సమయం అవుతుంది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. ఈ పాఠ్యాంశాన్ని తర్వాత భాగంలో మళ్ళీ మనం నేర్చుకుందాము. అంటే శరీర సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. అయితే ఆత్మ సంబంధమైనటువంటి మరి ఈ పాపం గురించి పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్తుందో నెక్స్ట్ పాఠంలో మనం మరలా నేర్చుకుందాం ఇదే పాఠాన్ని. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనంలో అంటాడు, 32వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే, జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఈ కార్యము చేయువాడు స్వనాశనమునే కోరుకుంటాడు, వాడు దెబ్బలకును అవమానముకును పాత్రుడవుతాడు. చూసారండి ఏం చెప్పాడండి? ఈ జారత్వం, ఈ పాపాన్ని చేసేవాడు కేవలం బుద్ధిశూన్యుడు.
ఈ కార్యం చేయువాడు స్వనాశనాన్నే కోరుకుంటున్నాడు. వాడు దెబ్బలకును అవమానంకును పాత్రుడవుతాడు. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఒకసారి ఒక అపకీర్తి పలానా పొరపాటు చేశాడు, పలానా తప్పు అపకీర్తి పడింది అనుకోండి, అది ఎప్పటికీ తొలగిపోదు అని ఇక్కడ చెప్తాడు. అదేవిధంగా భర్తకు పుట్టు రోషం మహారౌద్రం గలది, ప్రతీకారం చేయు కాలం ఉంది అట్టివాడు కనికరపడ్డు అని చెప్తాడు. ఇక్కడ ఎందుకు ఉపయోగించబడితే ఆ మాట, ఈ ఏ భార్య అయినా తప్పు చేసినప్పుడు భర్తకి దొరికితే అలాంటి సమయంలో భర్తకు పుట్టే రోషం ఎలాంటిదట, మహారౌద్రం గలదట. ప్రతీకారము చేయు కాలం ఉంది అట్టివారు కనికరపడ్డు అంటే ఏంటి, చంపడానికి కూడా వెనుకాడ్డు అని ఇక్కడ మనకి క్లియర్గా వ్రాయబడిన విధానాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ లోకంలోని ఈ యొక్క పాపం ఉన్నటువంటి మనుషులు ఈ పాత నిబంధనలో మనం కొంతమంది ఉదాహరణగా చూసాము. వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల వారికి ఏమైందండి, వారి జీవితాలు నాశనమైనట్టుగా మనం చూస్తాము. ఆ పాపంలో వారు కొనసాగడం వల్ల వారి కుటుంబాలు నాశనమైనట్టు మనం చూస్తాము. అదే విధంగా వారు ఈ లోక సంబంధమైనటువంటి బాధలు అనుభవించారు. అలాగే ఆత్మీయంగా దేవునికి వాళ్ళు ఏమయ్యారండి, దూరం అయిపోయారు. చాలా మంది దూరం అయిపోయిన విధానాన్ని చూస్తాం. గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప ప్రధానులు, గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప వారు ఎవరైనా ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఏ పాపానికి లోనవ్వని ఈ పాపానికి లోనయ్యి తప్పనిసరిగా ఈ లోకంలో ఉన్న మనుషులు అనేక మంది దేవునికి దూరం అవుతున్నారు, ఈ లోకానికి దూరం అయిపోతున్నారు, నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు, పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి మన సమయం అయిపోయింది కాబట్టి ఈ పాఠాన్ని ఈ ఈ ఈ యొక్క విధానాన్ని మనం ముగించుకుందాం ఈ కార్యక్రమాన్ని. అయితే తర్వాత జరగబోయే పాఠంలో దీని గురించి ఇంకా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎందుకంటే మనం లోక సంబంధంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆత్మ సంబంధంగా అసలు ఈ పాపం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ పాపం గురించి దేవుడు ఏం ఆలోచన చేసి మనకు చెప్పాడు, ఏ విధంగా మనం పాపాన్ని దూరం చెప్పాడో విషయాలను నేర్చుకుందాం. సహోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.